సో మీరు తెలుగు అయ్యి ఉండి తమిళ్ మూవీ ఎందుకు చూస్తున్నారండి కూలీ? అంటే లైక్ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి డబ్బింగ్ ప్రాబ్లం అండి. సో అంత కంఫర్టబుల్గా చూడలేకపోతున్నాము. ఈవెన్ ఎర్లియర్ లొకేషన్ క్లాస్ మూవీ లియో కూడా నేను ఫస్ట్ ఐ వెంట్ ఫర్ తెలుగు అండ్ దెన్ ఐ వెంట్ ఫర్ తమిళ్. దెన్ ఐ వాజ్ ఎ బిట్ డిసప్పాయింటెడ్ సీయింగ్ తెలుగు విత్ the dubbing problem and everything, but later I realized I will be watching only in Tamil, and then I'm going to Telugu for tomorrow as well. Oh, okay. So but he met the expectations. Last time it was we were Telugu cheppandi. Yeah, okay. We were last time కొంచెం డిసప్పాయింట్ అయ్యాము లియోన్ చూసి, బట్ ఆ ఎక్స్పెక్టేషన్స్ అనేది పెట్టుకొని మాత్రం మూవీ చూస్తే లోకేష్ కనకరాజ్ మాత్రం డిసప్పాయింట్ చేయలేదు. He met the expectations and so far it was blockbuster. Screen play, cinematography, no need to mention andi Lokesh Kanagaraj. Obviously there will be one particular scene, you will be the Telugu. Oh sorry, that like a particular camera sequence anadi oka particular scene దగ్గర around 45 seconds or 1 minute అది చాలా బాగుంది. ఇంకా ఏమేమి ఎలిమెంట్స్ బాగున్నాయి మూవీలో? సో ఫార్ పూజా హెగ్డే యాజ్ ఎక్స్పెక్టెడ్ అండి. దట్ పర్టికులర్ సాంగ్ అన్నది చాలా స్పెషల్గా ఉంది. అండ్ సో ఫార్ ఇట్ వాజ్ ఆల్ గుడ్. హీరో ఎంట్రీ ఎలా ఉంది? హీరో ఎంట్రీ గుడ్ అంతా బాగుంది, బట్ నాగార్జున డామినేటెడ్ ఫర్ ఫస్ట్ హాఫ్ అండి. అవునా? తెలుగు ఆడియన్స్ కు ఫీస్ట్ అంటారు అయితే. అదొక ఫీస్ట్, ఒక 1 hour సో ఫార్ 1.5 hour, బట్ సో ఫార్ బ్లాక్ బస్టర్. ఇంటర్వెల్ బ్యాంగ్ ఎట్లా ఉంది? యాజ్ ఎక్స్పెక్టెడ్. ఆయన పర్టికులర్ గా మెన్షన్ చేశారు ఇంటర్వెల్ బ్లాక్ బాగుంటుందని. సో మీకు నచ్చిన సీన్స్ ఏంటి ఇప్పటి వరకు? నచ్చిన సీన్స్ అంటే లైక్ నాగార్జున ఎంట్రీ చాలా బాగుందండి, అండ్ పూజా హెగ్డే సీన్ ఒకటి, అండ్ రజనీకాంత్ స్క్రీన్ ప్రెజెన్స్ స్టార్టింగ్లో కొంచెం లైక్ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ కోసం కొంచెం డల్ అనిపించింది, బట్ ఇట్ ఈస్ గెటింగ్ పిక్.